అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సింగిల్‌గా కూడా ఉండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాణించిన వాళ్ళు ఉన్నారండి. అలాంటప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళి ఒక ఇన్‌స్టిట్యూట్ చూసుకొని అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యే అవసరం ఉందంటారా? సో, కోచింగ్ నీడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. హ్మ్. ఇక్కడ చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ లేకుండా లేదు అంటే మీరేదైనా ఒక కొత్త ఊరెళ్తున్నారు, కొత్త ప్లేస్‌కెళ్తున్నారు. ఫస్ట్ చూసుకోకుండా వెళ్ళిపోతారా? ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది? లేదు. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్న పర్సన్ అయితే ఖచ్చితంగా నేనెక్కడికి వెళ్తున్నా, ఎక్కడికెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక డైరెక్షన్ అనేది తెలుసుకుంటారు. అయితే ఇది ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అనేది తీసుకోవాలి అవును. ఖచ్చితంగా. అదే విధంగా మీరొక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేనేం కంపల్సరీ మీ కోచింగ్ ఉంటేనే మీరు సస్టైన్ అవుతారని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడేంటంటే మీకు ఆ టైమ్ వేస్ట్ అనేది తగ్గుతుంది. హ్మ్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోచింగ్‌లో ఏంటంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీరేదైతే గ్యాదర్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్సెస్ కలెక్ట్ చేసుకొని, మీరంతా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తారో, ఆ టైమంతా మీకు తగ్గిపోద్ది. ఇదంతా మేము చేసిస్తాం మీకు. మీరు చేయాల్సిందేంటంటే అటెంటివ్‌గా క్లాసెస్ వినాలి. ఇచ్చిన దాన్ని చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని టెస్టులు రాయాలి. సో, మీకిక్కడ ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒక కాంపిటీటివ్ నేచర్ అనేది మీకుంటది. మీ పక్కన ఒక 100 మంది స్టూడెంట్స్ కూర్చునుంటారు మీతో పాటు. ఇక్కడ మీకేంటి, మీరు విడిగా చదువుకున్నప్పుడు మీకంత కాంపిటీటివ్ నేచర్ ఉండకపోవచ్చు. హ్మ్. ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉంటది. నీకు నీ ఫ్రెండ్‌కి ఒక కాంపిటీషన్ ఉంటది. అరే! వాడు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు ఎగ్జామినేషన్స్‌లో నేనెందుకు చేయలేకపోతున్నా అని నీకొక కాంపిటీటివ్ నేచర్ ఉంటది.